వెల్కమ్ టు ఎలక్షన్ ఎక్స్ప్రెస్. తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా టాప్ లీడర్స్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ప్రచారానికి ఇవాళ రేపు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాని మోడీ ఇవాళ మరోసారి రానున్నారు. నారాయణపేట ఎల్బీ నగర్ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇవాళ సీఎం జగన్ 3 సభల్లో పాల్గొనున్నారు. గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. తర్వాత చిత్తూరు జిల్లాకు వెళ్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు నగరి నియోజకవర్గంలోని పుత్తూరు, కార్వేట్ నగరం రోడ్, కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కడప నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. టీడీపీ మేనిఫెస్టోలో చేనేతలకు చంద్రబాబు ఒక్క హామీ కూడా ఇవ్వలేదని విమర్శించారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక. శివన్న కాలనీలో చేనేత ఆత్మీయ గర్జన సభ నిర్వహించారు. చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదని, ఇప్పుడు మరోసారి 2024లో సాధ్యం కాని హామీలతో మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజలు జగన్, చంద్రబాబు పాలనలో తేడాను గమనించాలని ఆమె ప్రజల్ని కోరారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో రోడ్ షో చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం వైసీపీ అభ్యర్థి ప్రచారంలో స్పీడ్ పెంచారు. తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని హామీ ఇస్తున్నారు దౌలూరి దొరబాబు. నియోజకవర్గంలో తొలిసారి స్థానికుడికి పోటీ చేసే అవకాశం జగన్ ఇచ్చారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మళ్లీ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు దొరబాబు. కూటమి ఇచ్చే కల్లబొల్లి హామీలు నమ్మకుండా మంచి చేసిన ప్రభుత్వాన్ని కొనసాగించాలని సూచించారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హీటెక్కిస్తోంది. పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్ని గ్రామాల్లో ఇప్పటికే ప్రచారం పూర్తయినా మళ్లీ ప్రచారం చేస్తున్నారు. కల్లూరు మండలం బస్తిపాడు, చిన్నటేకూరు, చిన్న కొట్టాలలో ఇంటింటికి ప్రచారం, రోడ్ షోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రచారానికి 2 రోజులు గడువు ఉన్న నేపథ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అత్యధిక మెజార్టీ లక్ష్యంగా దాడిశెట్టి కుటుంబ సభ్యులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. భర్తకి అండగా నిలవాలని భార్య, తండ్రిని భారీ మెజార్టీతో గెలిపించాలని కొడుకు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్థి మంత్రి దాడిశెట్టి రాజా ఘన విజయం కోసం భార్య లక్ష్మీ చైతన్య, కొడుకు శంకర్ మల్లిక్ ప్రచారంలో పాల్గొంటున్నారు. తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీ పరిధిలోని రామకృష్ణనగర్, జగన్నాథగిరి, గెడ్లవీడు గ్రామాలలో 2 కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లారు. తునిని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మంత్రి దాడిశెట్టి రాజాని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం ఊర్లగడ్డ పోడులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రజలకు తాము చేసిన సంక్షేమ ఫలాలే ఈ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి తీసుకురానున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేశాం, అందుకే ధైర్యంగా ఓట్లు అడిగామని చెప్పారు. కోడూరు నియోజకవర్గంలో 1600 కోట్లతో అభివృద్ధి పనులు, 1800 కోట్ల రూపాయలను సంక్షేమం ద్వారా ప్రజలకు అందించామన్నారు. దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజలకు తాము సేవ చేశామని, ఇప్పటికే తాము గెలిచేశామని, ఎన్నికలు కేవలం సంప్రదాయమేనని అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలిచాల రాజేంద్రరావు ఆ పార్టీ నాయకులకే తెలవదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ సమావేశం నిర్వహించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదిస్తారని ఆరోపించారు. 6 గ్యారంటీలపై హుస్నాబాద్లో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు బండి సంజయ్. గత పార్లమెంట్ ఎన్నికల్లో తనపై కరీంనగర్లో పోటీ చేసిన పొన్నం ప్రభాకర్కు డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. బీజేపీ గెలిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు రద్దు చేయదని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేశారు.
సంజయ్ ఏం చేసిండు అంటారు, కానీ ఏం చేసిండు వాళ్ళ కళ్ళు దెబ్బే చెవుల్లో పని నేను ఏం చేయాలి? అవునా కదా? ఇప్పుడు ఈ రోడ్ ఎవరు చేసిరే? కళ్ళు కావాలి మోడీ గారు ఇచ్చారు కదా, వ్యాక్సిన్ పైసలు ఓడిచ్చారు కదా. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు అక్క వాళ్ళు, కానీ 100 కేసులు మీకోసం నేను వేసుకున్నా. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి 1000 కోట్లు సంపాదించాలనుకుంటున్నారు. నేను గెలిపించాక 100 కేసులు కాదు 1000 కేసులు మీకోసం వేసుకోవడానికి నేను సిద్ధమైన. గ్యారెంటీల విషయంలో హుస్నాబాద్ లో చర్చకు సిద్ధమా? చలో నువ్వు చెప్పు, 6 గ్యారెంటీలు నేను అమలు చేసిన, ఆయన కోటేమని చెప్పండి. ఆయన ఏమంటాడంటే బండి సంజయ్ ఏం చేసి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ కార్నర్ మీటింగులో గడ్డం వంశీకి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు నడవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు శ్రీధర్ బాబు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు. ఈడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇల్లులు కావాలన్నా, 200 యూనిట్ల కరెంటు ముందుకు సాగాలన్నా, ఫ్రీ బస్సు ముందుకు నడవాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ కావాలన్నా లక్ష్మణ్ కుమార్ దగ్గరికి రావద్దా? ఆయనకి వేస్తే ఏం లాభం? లాభం ఉంటే మీరు బేరీది చేసుకోండి. మేము మళ్ళొక్కసారి లక్ష్మణ్ కుమార్ పేరిట ఇదే వంశీ కృష్ణ గారికి ఓటేస్తే బాధ్యత పెంచిన వాళ్ళు అవుతారు. బీజేపీ కులమతాల మధ్య కొట్లాటలు పెడుతోందని విమర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. మహిళపై అత్యాచారాలు, అవినీతి కుంభకోణాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదని అన్నారు. దేశ సంపదను కుబేరులకు దోచిపెడుతోందని మండిపడ్డారు. జనగామలో భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి జహంగీర్కు మద్దతుగా జరిగిన రోడ్ షోలో తమ్మినేని పాల్గొన్నారు. శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ప్రచారం జోరు పెంచారు. శిల్పా చక్రపాణి సోదరి తిలోత్తమ శ్రీశైలం, సుందిపెంట, లింగాలగట్టలో గడప గడపకు తిరుగుతూ వైసీపీ కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. ఫ్యాను గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గుంటూరు జిల్లా నాదెండ్ల, తూబాడులో చిలకలూరుపేట ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలకు ఆయన టీడీపీ సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించారు. పేదల కష్టాలు తీరాలంటే ఏపీలో వైసీపీ పోవాల్సిందే అన్నారు మాజీ మంత్రి చిలకలూరుపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. ఒక చేత్తో సంక్షేమానికి ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు వారి నుంచి లాక్కుంటున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలకు నవరత్నాలతో పాటు 131 వరకు ఇచ్చిన హామీల గతి ఏమైందో అందరికీ తెలుసన్నారు ప్రతిపాటి. ప్రకాశం జిల్లా ఒంగోలు మామిడిపాలెంలో టీడీపీ కార్యకర్త కొండపాటి అప్పాజీ ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించారు. అధికారుల సోదాల్లో 10.7 లక్షల నగదుతో పాటు ఓటర్ స్లిప్పులు కూడా వారికి దొరికాయి. టీడీపీ తరఫున ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. దొరికిన నగదును సీజ్ చేశారు. టీడీపీ కార్యకర్త కొండపాటి అప్పాజీపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజకీయానికి తెరలేపిన టీడీపీ నేత వ్యవహారంపై వైసీపీ నేతలు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ టీడీపీ మధ్య ఉన్న సంబంధం ఇప్పుడు బయటపడిందని వైసీపీ నేత విజయరాజు విమర్శించారు. టీడీపీ సొంగ రోషన్, కాంగ్రెస్ ఎలీజా రాక్షస క్రీడకు తెరలేపారని అన్నారు. జగన్ను ఎదుర్కోలేక చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎలీజా కమిషన్లు, లంచాలతో కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. 5 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని, కేసీఆర్ పాలన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ తూర్పుపల్లిలో ఉపాధి హామీ పని ప్రదేశంలో ఉపాధి కూలీలను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పోలీస్ తనిఖీల్లో నగదు పట్టుబడింది. అమరాపురం మండలం మద్దనకుంట చెక్పోస్టులో పోలీసుల తనిఖీల్లో స్విఫ్ట్ కారులో తరలిస్తున్న 38 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మంజునాథ్ అనే వ్యక్తి కర్ణాటక నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే భువనగిరి ఇంకా వేగంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కోసం కిసాన్ నగర్, విద్యానగర్, బంజారాహిల్స్ కాలనీల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్కు టీడీపీ మద్దతు తెలిపింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఎంపీ ఎలక్షన్స్లో కమలం పార్టీ తరఫున ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకిబాయ్, కండాపురం, చిత్తలూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు వెళ్లి జగనన్న సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు బెదిరింపు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అలాంటి బెదిరింపుల్ని ఎవరూ లెక్క చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించేందుకు కోట్లాది రూపాయలను జగన్ అందించారని పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేయాలని కోరారు. నెల్లూరు జిల్లా విడవలూరులో ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం రెండూ చూశారని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని విమర్శించారు. చంద్రబాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారని ప్రజలకు వివరించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మల దెబ్బలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పొరపాటుగా ఏమైనా జరగరానివి జరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కుర్చీలో కూర్చుంటే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులకిచ్చే పెన్షన్ ఇవ్వకుండా కోర్టులో వేసి స్టే తెచ్చారని మండిపడ్డారు. జగన్ మళ్లీ సీఎం అయితే సంక్షేమ పథకాలు, వాలంటరీ వ్యవస్థ, సచివాలయాలు కొనసాగుతాయన్నారు. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ సతీమణి దూసుకెళ్తోంది. రాజాంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ భార్య శ్రీలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాజాం అభివృద్ధి చెందాలన్నా టీడీపీ ప్రభుత్వం రావాలని కోరారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు గెలుపు కోసం కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం చేశారు. తన తండ్రి గెలుపు కోసం ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు తనయులు మణిదీప్ నాయుడు, ప్రదీప్ నాయుడు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అలాగే విజయనగరం ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ను గెలిపించాలని కోరుతున్నారు. మతతత్వ బీజేపీని ఓడించేందుకే కాంగ్రెస్కు కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఇస్తున్నాయని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీజేపీ, ప్రధాని మోడీ హిందూ ముస్లింల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తుమ్మల ఆరోపించారు. 3వ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారన్నారు. ఈ దేశం సమగ్రతను కాపాడాలి, సమైక్యతను కాపాడాలి, అదేవిధంగా మతపరంగా, కులపరంగా, ప్రాంతీయపరంగా విడదీసేటువంటి శక్తులు ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి రాజ్యాధికారానికి వచ్చి ఇంకా దాన్ని పటిష్టం చేసుకోవడం కోసం విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది దేశ భవిష్యత్తు మంచిది కాదు. కాబట్టి మతతత్వ బీజేపీ పార్టీని ఓడించాలనే ఏకైక సిద్ధాంతంతో ఎవరున్నా సరే వాడు గెలిపించడం కోసం సిపిఎం పార్టీ నిర్ణయం తప్ప వేరే రాజకీయ కోణం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతుంది. అంటే దేశ సమగ్రత, దేశ ప్రజల యొక్క సర్వ మతాల యొక్క కలయిక, అందరూ అన్నదమ్ములాగా కలిసి సంతోషంగా ఉండేటటువంటి భారతదేశం యొక్క భవిష్యత్తు కోసమే సిపిఎం నిర్ణయం అని చెప్పి మనం భావించాలి. నిర్మల్ జిల్లా భైన్సాలో కేటీఆర్కు నిరసన సెగ తగిలింది. హనుమాన్ దీక్షాపరులు నిరసన వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడుతుండగా రాళ్లు, టమాటాలు, ఆలుగడ్డలు విసిరారు. వారిపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. చిల్లర కథలు చేయకండి, తన్నులు తింటారంటూ హెచ్చరించారు. పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, అభ్యర్థి సీతారాం నాయక్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కొమ్ము నృత్యాలు, తలపై బిందెలు పెట్టుకుని బంజారా మహిళలు సంప్రదాయాలతో చేసిన నృత్యాలు అలరించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి మండలం పెద్ద వెంకటాపురం గ్రామస్తులు పార్లమెంట్ ఎన్నికల్ని బహిష్కరించారు. ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రోడ్ల సౌకర్యం లేదని, నీటి సౌకర్యం అంతంత మాత్రమేనని ఊరి ప్రజలు పేర్కొన్నారు. పోడు భూములు, అంగన్వాడీ సమస్యలు తమ గ్రామానికి శాపంగా మారాయని పేర్కొన్నారు. ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఓటు వేయవద్దని నిర్ణయించుకున్నామని తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎమ్మెల్యే వైవీఆర్ రోడ్ షో. అభివృద్ధి కేరాఫ్గా నిలిచిన ఏపీ సీఎం జగన్ మరోసారి సీఎం చేసుకుందామని గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుంతకల్లులోని 60 ఫీట్ల రోడ్లో ఎమ్మెల్యే వైవీఆర్ వైసీపీ నాయకులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో గుంతకల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. చంద్రబాబు మాయమాటలు విని ఎవరూ మోసపోవద్దని ఆయన కోరారు. కేవలం కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కట్టి తెలంగాణను అప్పుల పాలు చేశారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. చౌటుప్పల్ ప్రాంత ప్రజలు కాలుష్యం, నిరుద్యోగంతో బాధపడుతున్నారని మండిపడ్డారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇవాళ నకిరేకల్లో జరిగే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సున్నాడ, శాసనాం, లొద్దభద్ర, రాజగోపాలపురంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజలతో మమేకమైన అప్పలరాజు తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరారు. సంక్షేమ పథకాలు ఆగిపోకుండా ఉండాలంటే వైసీపీని గెలిపించి జగన్ను మరోసారి సీఎంను చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రచారంలో ఎదురుపట్టంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో రెచ్చిపోయిన గ్యాంగ్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో టీడీపీకి చెందిన యశ్వంత్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. రోడ్డెక్కి మరీ కొట్టుకున్నాయి ఇరు వర్గాలు. ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ప్రచారంలో భాగంగా పాలచెర్లలో ఇరు వర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఓ టీడీపీ కార్యకర్త గాయపడ్డాడు.